అనేక వ్యయ ప్రయాసాల కూర్చి 10 ఏళ్లు కష్టపడి 100 కోట్ల రూపాయలతో నిర్మించిన గుంటూరు జీజీహెచ్ మాతా శిశు సంరక్షణ నూతన భవనాన్ని చూసి జింకానా సభ్యులు మురిసిపోయారు. శుక్రవారం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఎంసీహెచ్ భవనం ప్రారంభం కానున్న వేళ డోనర్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం దేశ విదేశాల్లోని వివిధ ప్రాంతాల నుంచి పూర్వ విద్యార్థులైన వైద్యులు గుంటూరు జీజీహెచ్ కు చేరుకున్నారు. అధునాతన హంగులతో రూపుదిద్దుకున్న భవనంలోని వివిధ సముదాయాల్ని పరిశీలించారు. తమ కుటుంబ సభ్యుల పేరిట నిర్మించిన బ్లాక్లో గదుల వద్ద ఫోటోలు దిగారు. గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రికి వచ్చే గర్భిణీలు, బాలింతలు, పసిపిళ్లలు వైద్యం కోసం పడుతున్న ఇబ్బందులు చూసి చలించి 2015లో మాతా శిశువుల సంరక్షణ కోసం నూతన భవనం కట్టాలని జింకానా ముందుకు వచ్చినట్లు నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు. నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాలని తపన, చదువుకున్న కళాశాలకు, ఆసుపత్రికి తమ వంతుగా సాయం చేయాలని ఆశయంతో ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. జిమ్ఖానా మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా గుంటూరు మెడికల్ కాలేజీకి చాలా చేశాము. మదర్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్తో వీ హావ్ బికమ్ ది నంబర్ 1 ఫిలాంథ్రఫిక్ అలమ్నస్ ఇన్ ఇండియా ఫర్ మెడికల్ కాలేజెస్. పుట్టి పెరిగింది ఇండియాలో అండి. గుంటూరు మెడికల్ కాలేజీ మాకు ఇంత విద్యనిచ్చింది. వీఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. వీ ఎర్న్ సో మచ్ మనీ అండ్ ఇట్ ఈస్ అవర్ వే ఆఫ్ గివింగ్ బ్యాక్ టు ద కమ్యూనిటీ దట్ హస్ టేకెన్ కేర్ ఆఫ్ us. ఈ ఫ్లోర్ మా మామగారికి పేరు నేమ్ చేశారు, డాక్టర్ నూతక్ వెంకటేశ్వరరావు. ఆయన సర్జన్ గా ఇక్కడ కాకినాడలో కూడా పనిచేశారు. ఆయన చాలా మందిని ట్రైన్ చేశారు. జిమ్ఖానా ఫౌండర్ ప్రెసిడెంట్ ఆయన చివరి శ్వాస వరకు జిమ్ఖానాకి చేశారు. నేను నా భార్య కలిసి 3.5 crores ఇచ్చాము ఈ ఫ్లోర్ కి. ఇదంతా మోటివేషన్ కారణం ఈటీవీ కథనం చూశాను నేను. ఒకే బెడ్ మీద ప్రసవించడానికి వచ్చి ఒక బెడ్ మీద 2 బాలింతలు ఉండటం అనేది ఈటీవీ కథనం చూశాను. ఆ కథనం. రెండోది పొదిల ప్రసాద్ గారు అని ఉన్నారు ఇక్కడ. ఆయన ఒక చాట అంటారు, మొట్టమొదట 1 million సంపాదిస్తే ఆ మిలియన్ హాస్పిటల్కి ఇస్తాను. కోటీశ్వరుడు అయ్యి మొట్టమొదటి కోటి నేను హాస్పిటల్కి ఇస్తానని ఎవరు అనరు. నేను ఎప్పుడు వినలా లైఫ్. వాళ్ళిద్దరూ నాకు స్ఫూర్తి. ఈటీవీ కథనం. రెండోది పొదిల ప్రసాద్ గారు. నేను ఇక్కడే అండర్ గ్రాడ్యుయేట్ MBBS MS 2 చేశాను. మేము కూడా జింకానా మెంబర్స్, డోనర్స్ కూడా. డోనర్స్ మేము ఇవ్వగలం కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళంటే మాత్రం వాళ్ళకే చెందుతుంది. నూతక్ గారు, బాలభాస్కర్, పివి హనుమంతరావు గారు వీళ్ళందరూ కలిపి చేసిన కృషి ఇది. చిల్డ్రన్ 600 బెడ్స్ తో ఈ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఆడిటోరియం 9 ఆడిటోరియం 300 seats ఆడిటోరియం, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ థియేటర్స్, ఆపరేషన్ థియేటర్స్ 9 థియేటర్స్, 3 ఎగ్జిక్యూటివ్ ఎమర్జెన్సీ కేసు, 6 ఎలక్ట్రిక్ కేసెస్ కి స్టేట్ ఆఫ్ ఆల్ లామినార్ ఫ్లో థియేటర్స్ ప్రొవైడ్ చేశాము. గవర్నమెంట్ వారు కూడా సహకరించి 28 కోట్లు ఎక్విప్మెంట్ కొంటున్నారు. చాలా వరకు వచ్చేసినవి. ఇమీడియట్ గా ఈ ఫెసిలిటీని వాడుకోవచ్చు. ఈ 3 డిపార్ట్మెంట్స్. నేను గుంటూరు మెడికల్ కాలేజీ 84 బ్యాచ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాను. తర్వాత అమెరికాలో సెటిల్ అయ్యాము, ఫ్లోరిడాలో. నేను ఫ్యామిలీ ప్రాక్టీషనర్ ని. కాలేజీ డెవలప్మెంట్ కి, హాస్పిటల్ డెవలప్మెంట్ కి ఏదైనా చేద్దామని. ఇట్స్ ఎ స్మాల్ కంట్రిబ్యూషన్ ఆన్ అవర్ పార్ట్. మీ అండ్ మై హస్బెండ్ లాల్ బహదూర్ నాగబైరు జిమ్ఖానా గుంటూరు మెడికల్ కాలేజ్ నార్త్ అమెరికా అసోసియేషన్ లో పార్ట్ అయ్యాం మేము కూడా. బికాస్ ఆఫ్ దట్స్ న్యూ ఆపర్చునిటీ అండ్ న్యూ బిల్డింగ్ మన మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందని మేము అనుకుంటున్నాము. నేను 81లో జాయిన్ అయ్యానండి ఇక్కడ. మా ఫ్యామిలీలో చాలా మంది గుంటూరు మెడికల్ కాలేజ్లోనే చదువుకున్నారు. మా ఫాదర్ ఇక్కడ ప్రొఫెసర్ బయోకెమిస్ట్రీ. ఆయన చాలా బ్యాచెస్ కి టీచ్ చేశారు. సో టు గివ్ బ్యాక్ సంథింగ్ టు ద మెడికల్ కాలేజ్ వి డిసైడెడ్ టు డొనేట్ సమ్ మనీ. ఇక్కడ మా బ్రదర్ ఉప్పులూరు వెంకట సుబ్బారావు యూరాలజిస్ట్, ఆయన బాగా ఇన్వాల్వ్ అయ్యారండి. 100 crores పైన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా జిమ్ఖానా, జిమ్కోసా ఇద్దరు కలిసి డొనేట్ చేయడం జరిగిందండి.